ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞశ్రీ అన్వి ఛానల్. అందరికీ ఇష్టమైన సాంబార్ రెసిపీ రుచికరంగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న బౌల్తోని 2 కప్పుల కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి 2 టైమ్స్ వాష్ చేయాలి. తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 8 నుంచి 10 సగం కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామా. చూసారా పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. మరొక గిన్నెలో 2 ములక్కాయలను కట్ చేసిన ముక్కలను తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఈ ములక్కాయలను ఉడకబెట్టేస్తాను. చక్కగా ఉడికాయి కదా, వాటర్ అంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో తాలింపు కోసం ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 4-5 పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకొని ఒక హాఫ్ బౌల్ ఉల్లిపాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కట్ చేసిన 3 వంకాయ ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటో వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత ముందుగా ఉడికించిన మునక్కాయలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మీ వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షనల్, అవి మీరు ఏవైనా వేసుకోవచ్చు. క్యారెట్, సొరకాయ మీ ఇష్టం ఉన్నవి యూస్ చేయండి. తర్వాత ఇక్కడ ముందుగా ఉడకపెట్టిన పప్పును ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా పెద్ద సైజు నిమ్మపండు అంతా చింతపండు నానబెట్టేసుకొని దాని నుంచి అయితే చింతపండు రసాన్ని తీసి ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలబెట్టుకొని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, మరొక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ వేసి కలపెట్టుకొని మీరు ఏ బ్రాండ్ అయితే సాంబార్ పౌడర్ వాడతారో అది యూజ్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ మరియు కారాన్ని రుచి చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఈ సాంబార్ని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చూసారా అలా పొంగు వస్తుంది కదా, ఆ విధంగా అయితే పొంగు వచ్చేంత వరకు కూడా ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు, ఒక బౌల్ కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సాంబార్ రెసిపీ రెడీ అయిపోతుంది.